వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి మరికొన్ని గంటలు మిగిలింది. పోలింగ్ ఓటు వినియోగించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి పోలింగ్ ఎలా జరగబోతుంది? అసలు నిష్పక్షపాతంగా, ధర్మబద్ధంగా, శాంతియుతంగా, పటిష్ట పోలీస్ భద్రతతో, రెవెన్యూ పరంగా మీ అందరూ విలేకరుల సమక్షంలో సజావుగా జరుగుతుంది. ఇప్పటికే ఓటర్లు పాజిటివ్గా రియాక్ట్ అయినారు. టీడీపీ పార్టీ పరంగా, కూటమి పరంగా చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి అనే విషయాలు చెప్పినాం. మొట్టమొదటిసారి ఇంత ప్రచార పర్వాన్ని చక్కగా నిర్వర్తించడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మా మీద నిందలు, పరనిందలు, చివరికి కోర్టులో సైతం వాళ్ళకు అనుకూలత రాలేదంటే న్యాయస్థానం కూడా వాళ్ళ తప్పు రిట్ పిటిషన్ను ఖండించిందంటే వాళ్ళ బుద్ధి జ్ఞానం రవాణా. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. అయితే వైసీపీ నాయకుల మీద బ్యాండ్ ఓవర్ కేసులు కావాలనే ఉద్దేశపూరితంగా పెడుతున్నారనేది మీ మీద ఆరోపణ. అసలు వాళ్ళ ప్రకారం అయితే 11 నామినేషన్లు, వాళ్ళ 6 నామినేషన్లే పడవు. 2021 4.5 సంవత్సరం కిందట ఒక్క నామినేషన్ కూడా లేకుండా చేసి ఎలక్షన్లు ఇదే జెడ్పీటీసీ ఏకగ్రీవంగా చేసుకునేది మర్చిపోయి మాట్లాడతాను. తప్పు చేసినది వాళ్ళు, తప్పు చూపించేది మా వైపు లేని తప్పును. కాబట్టి అతని యొక్క ఆర్ట్ అది, వాళ్ళ పార్టీ ఆర్ట్ అది. ఏం చేయకుండా చేసినట్టు, బటర్ నొక్కినట్టు చెప్పి బటర్ తినేది చెప్పడు. ప్రజలు కనుక్కున్నారు, 11 స్థానాలకు తగ్గించారు. ఇక్కడ కూడా ఈ పగడబందీ వ్యవహారంతో మేము చట్టబద్ధంగా మళ్ళీ చెప్తున్నాం, ఎలాంటి దౌర్జన్యం మీరే చూడొచ్చు. 100 గంటలైంది ఇప్పటికీ. రేపు మరొక 10-11 గంటల్లో పోలింగ్ జరగబోతుంది. ఏం జరుగుతుందో మీరే చెప్పాలా. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్క ఓటర్కి 10,000 చొప్పున టీడీపీ పార్టీ పంచేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని వైసీపీ అంటుంది. మీరేమంటారు? పంచినది వాళ్ళు, చెప్పేది మా పైన. ఎవరు మీకేం తెలియదా? స్థానికులకు ఎవరు పంచారు, ఎవరు మొదలుపెట్టినారు, మేమేదో స్లిప్పులు తీసుకునేట్టు చెప్తారు. అదేంది తెలియాలి కదా, పోయి అడిగితే చెప్తారు కదా. ఏం దగ్గరే కదా, ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు కదా, పోయి అడగండి ఏం జరిగింది, డబ్బులు వాళ్ళు పంచారు లేదా, మేము ఏమైనా స్లిప్పులు లాక్కున్నామా, నిజాలు మాట్లాడండి, కనుక్కోండి. మీరు కనుక్కొని మళ్ళీ వచ్చి అడగండి జరిగింది నిజమని. వాళ్ళది ఆరోపణ, నేను చెప్తున్నాను అది క్లారిఫికేషన్. ఏది నిజమో మళ్ళీ వచ్చి అడగండి, లేదా అక్కడి నుంచో ఫోన్లో అడగండి. నిజమెంత అబద్ధం ఎంత? అబద్ధాలతో పుట్టినారు, అబద్ధాలతో పెరుగుతారు, అబద్ధాలతో కూలిపోయినారు. ఓటర్లను కన్ఫ్యూజన్ చేసేందుకే పోలింగ్ సెంటర్స్ మార్చారు. ఇప్పటికీ ఎక్కడ పోలింగ్ సెంటర్ ఉందో తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఓటర్లు ఉన్నారని నల్లపురెడ్డికి సంబంధించినటువంటి గ్రామం చెప్పేటువంటి మీరేమంటారు? అసలు చట్టబద్ధంగా మార్చిందని ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేసినారు. ఎలక్షన్ కమిషన్ దానికి రీజన్ చూపింది. కోర్టుకు పోయినారు, కోర్టులో రీజన్ చూపింది. కాబట్టి ఎట్లా మాట్లాడతారు? అట్లా దానికి కూడా మేము కూడా సహకరించి అసలు 3 ఆర్టీసీ బస్సులు పెడితే దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ దాంట్లో బస్సు ఎక్కుతారు, అడిగిపోతారు, ఓటు వేసుకొని వస్తారు. ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇంత సెల్ ఫోన్ వ్యవస్థ, ఇంత కంప్యూటర్ వ్యవస్థ అన్నప్పుడు ఎక్కడో జరిగే అమెరికాలో ఉండే సంబంధాలను సెల్ ఫోన్లో, క్రికెట్ లైవ్ను సెల్ ఫోన్లో చూసే ఈ పరిస్థితిలో ఆ చిన్న ఓటును వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఓటేసేదాన్ని వాళ్ళు అబద్ధ కల్పన చేసి మాట్లాడతారు. 100% రాంగ్ ఆరోపణ. అంటే ఆదినారాయణ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇప్పటికి రేపు సజావుగా ఎన్నికలు జరగకుండా ఉండేందుకే ప్రైవేటు సైన్యాన్ని, గుండాలని దించారు రంగంలోకని రాంసుబారెడ్డి ఆరోపిస్తారు. రాంసుబారెడ్డి ఓడిపోయిన కేసు, అది తీసేసిన తహసీల్దార్ని అవుట్డేటెడ్, ప్రతిసారి ఓడిపోవడమే. కాబట్టి అతని ఆరోపణ పట్టించుకునేవాడు లేడు, అది వాస్తవం కాదు. ఇక్కడ ఫ్రీగా పోలింగ్ జరగబోతుంది. ఆదినారాయణ రెడ్డి కాదు, ఇక్కడ అందరూ సజావుగా అందరూ పోలింగ్ జరగాలని కోరుకుంటున్నాం. కారణం స్పష్టమైన పరిస్థితి ఉంది, అక్కడ ఒంటిమిట్లో స్పష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి అతను రోజు ఆరోపణ చేస్తుంటాడు. అతను తన ఇంటి ముందర ఉండే హాస్టల్ కూడా పట్టించుకునేవాడు. కాబట్టి అతను ఇప్పుడు నేను అనకూడదు కానీ ఒక ఆయన కొందరు ఉన్నారు లీడర్లు పదే ప్రెస్కు వస్తుంటారు. పాపం 0.1% కూడా పోలింగ్లో వాళ్ళకు ఓట్లు రావు. ఇతను ఎక్కడ ఉంటే ఎవరు రామసుబ్బారెడ్డి ఒకటి ఉంది సామెత, లైఫ్ బాయ్ ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. రామసుబ్బారెడ్డి ఎక్కడుంటే ఓటమి ఎక్కడ ఉంటుంది, అబద్ధాలు అక్కడ ఉంటాయి. రేపు జరగబోయేటువంటి ఓటింగ్ నేపథ్యంలో ప్రజల ఓటర్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు మేము పనులు చేసినాం, మరిన్ని పనులు చేస్తాం. వాళ్ళ యొక్క అరాచకాలు తగ్గించినాం. అరటి లేదా ఇక్కడ ఉండే చీనీ పంటలకు న్యాయం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ కావాల్సినంత ఇస్తాం. రేషన్ కార్డు మిస్ అయినా, పెన్షన్ మిస్ అయినా, ఇండ్లు మిస్ అయినా, రోడ్డు కానీ, గ్రావెల్ రోడ్డు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, వైద్యం కానీ, విద్యలో కానీ, స్కిల్ సెంటర్లు పెడతాం. ఎన్ని మేలు చేస్తామని చెప్పినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో
ఏది చెప్పినా మేము చేస్తామని చెప్పండి అన్నారు. అది నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లు మా వైపు అనుకూలంగా వేయబోతున్నారు. మొత్తంగా చెప్తే రేపు జరగబోయేటువంటి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పులివెందుల్లో చేసేటువంటి అరాచకాలకి రేపటితో చెక్కు పెట్టబోతున్నామని ఆదినారాయణ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో హుస్సేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.